బ్రేకింగ్ న్యూస్ మరోసారి ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపు తల నరికేస్తామంటూ ఆ గంతకుల నుంచి కాల్స్ వచ్చాయి. 2 నెంబర్ల నుంచి రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ బెదిరింపు కాల్లో ఉన్నది ఇదే. ఈ రోజు కాకపోతే రేపు తల నరికేస్తామంటూ అగంతకుల నుంచి కాల్స్ వచ్చాయి. యోగి మోదీ కూడా రక్షించలేరు అంటూ ఆ ఫోన్ కాల్స్ లో బెదిరించినట్టుగా రాజా సింగ్ చెప్తున్నారు. బెదిరింపు కాల్స్ ను మీడియాకు రిలీజ్ చేశారు రాజా సింగ్. ఆదివారం మధ్యాహ్నం 3:30 ఈ నెంబర్ నుంచి రాజా సింగ్ కు బెదిరింపు కాల్ వచ్చింది. 9434154614 ఈ నెంబర్తో రాజా సింగ్ కు బెదిరింపులు వచ్చాయి. మరోసారి మధ్యాహ్నం 3:50 మరో నెంబర్ నుంచి రాజా సింగ్ కు బెదిరింపు కాల్ వచ్చింది. 8986512926 ఈ నెంబర్తో మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గంట వ్యవధిలోనే 2 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి 2 నెంబర్లతో. అంతేకాదు గతంలోనూ రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్తున్నారు. ఈ బెదిరింపులపై రాజా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బెదిరింపు కాల్స్ కూడా మీడియాకు రిలీజ్ చేశారు. ఈ రోజు కాకపోతే రేపైనా తల నరికేస్తామంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ ను బెదిరించారు. మోదీ యోగి కూడా నిన్ను కాపాడలేరు అంటూ ఆ ఫోన్ కాల్లో బెదిరించారు. 2 నెంబర్లను కూడా మీడియాకు రిలీజ్ చేశారు రాజా సింగ్. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీధర్, ఈ బెదిరింపు కాల్స్ పై రాజా సింగ్ పోలీసులకు ఏదైనా ఫిర్యాదు చేశారా? ఈ కాల్స్ 2 కూడా సెర్చ్ చేస్తూ ఉంటే స్పామ్ కాల్స్ అని వస్తూ ఉన్నాయి. స్పామ్ కాల్స్ అని చాలా ఎక్కువ మంది రిపోర్ట్ చేస్తున్న నెంబర్స్ గా వస్తూ ఉన్నాయి. సో పోలీసులు ఎటువంటి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తనకు వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ పై రాజా సింగ్ కూడా పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ ఏవైతే ఉన్నాయో రాజా సింగ్ ఆ కాల్స్ లో మాట్లాడి రికార్డింగ్ చేసి వాయిస్ మెసేజ్లు కూడా పోలీసులకు సమర్పించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఒకవైపు డీజీపీకి కానివ్వండి, ఇటు సిపికి లేఖ రాసి పూర్తి స్థాయిలో దాని మీద విచారణ జరిపి తనకు వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఆ నిందితులను కూడా అరెస్ట్ చేయాలని కోరినప్పటికీ కూడా అక్కడి నుంచి రిప్లై రాలేదని గతంలోనే రాజా సింగ్ కూడా పోలీసుల తీరు పట్ల విమర్శలు చేశారు. ప్రస్తుతం వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మరొకసారి పోలీసులను ఆశ్రయించేందుకు కూడా రాజా సింగ్ పెద్దగా సుముఖత కూడా చూపడం లేదు. ఎందుకంటే గత కాల్స్ కు సంబంధించి విదేశాల నుంచి వచ్చినటువంటి కాల్స్, దుబాయ్, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి చాలా కాల్స్ ను కూడా పోలీసులకు వాట్సాప్ నంబర్ నుంచి వచ్చిన కాల్స్ ను కూడా ఫార్వర్డ్ చేశాడు. కాబట్టి వాటికి సంబంధించి తను ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా రాజా సింగ్ ఇచ్చారు. ప్రస్తుత కాల్స్ కు సంబంధించి మాత్రం ఇంకా ఎటువంటి మూవ్మెంట్ అయితే తీసుకోవట్లేదు. రాజా సింగ్ కు సంబంధించి బెదిరింపు కాల్స్ అయితే కొత్త కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం కూడా రాజా సింగ్ కు కాల్స్ వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ పోలీసులు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజా సింగ్ కు సంబంధించినటువంటి నిఘా ఏర్పాటు చేయకపోవడం పట్ల రాజా సింగ్ ఒకవైపు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే తన సెక్యూరిటీకి సంబంధించి కూడా కాస్త ఆందోళన రాజా సింగ్ చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో చూసాం రాజా సింగ్ కు సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా పోలీసులు అయితే ఇచ్చారు, కానీ తన సెక్యూరిటీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అంత పెద్ద సెక్యూరిటీ కూడా ఇవ్వడం లేదని చెప్పి చాలా సార్లు రాజా సింగ్ అంటున్నారు. ఇప్పటికటు బీజేపీ కూడా చాలా చోట్ల కూడా చాలా మంది కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలకు వైస్ సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా రాజా సింగ్ అంతగా పట్టించుకోవడం లేదా, ఆయనకు సరైనటువంటి సెక్యూరిటీ కల్పించడం లేదని ఒకవైపు విమర్శలు వస్తుంటే కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఇంకో పక్క రాజా సింగ్ పైన గతంలో దుబాయ్ నుంచి కాల్ చేసినటువంటి ఒక వ్యక్తిని కూడా ఎయిర్పోర్ట్ లో దిగగానే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కూడా గతంలో ఉదంతాలు ఉన్నాయి. మరొక చూసాం గతంలో ఇంకొకసారి రాజా సింగ్ ఇంటికి సంబంధించి కూడా రెక్కి నిర్వహించినటువంటి కొంతమంది యువకులను కూడా అదుపులోకి తీసుకొని కూడా వారిని విచారించి వారి వద్ద నుంచి కూడా ఒకవైపు వెపన్స్ కూడా ఒకవైపు పోలీసులు కూడా సీజ్ చేసినటువంటి దృశ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి తరుణంలో కూడా తనకు నిత్యం ఇప్పుడు ఈ 2 నెంబర్ల నుంచి 2 నెంబర్లు గంట వ్యవధిలోనే 2 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు కాకపోతే మరోసారైనా తల నరికేస్తాం, మోదీ యోగి కూడా కాపాడలేరు అంటూ ఆ స్థాయిలో బెదిరించారు. అంటే ఈ 2 నెంబర్ల పైన పోలీసులు ఏమైనా విచారణ చేస్తున్నారా? ఈ నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు వాడుతున్నారు? డెఫినెట్ గా వచ్చిన కాల్స్ చూడొచ్చు. గతంలో వచ్చినటువంటి కాల్స్ పాకిస్తాన్ కానివ్వండి, దుబాయ్ వంటి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కాల్స్, కానీ నిన్న చేసినటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో 2 కూడా ఇండియా నుంచి వచ్చినటువంటి నంబర్స్. ఆ నంబర్స్ కూడా మీరన్నట్టుగా సెర్చ్ స్పామ్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి పోలీసులు డెఫినెట్ గా ఆ నంబర్స్ ను కూడా ఆరా తీసి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ప్రదేశం నుంచి వచ్చాయన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్ గా రాజా సింగ్ ఆ మెసేజ్ లో కూడా వాళ్ళు చెప్పినటువంటి ఆ మెసేజ్ ను రాజా సింగ్
సింగ్ మీడియాకు విడుదల చేశారు. ఎందుకంటే రాజా సింగ్ కు సంబంధించి యోగి చాలా దగ్గర మిత్రుడు, ఆయనకు దగ్గర ఉంటారు. హిందూ ధార్మిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో యోగితో పాటు రాజా సింగ్ నిత్యం ఇక్కడ తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో పెట్టి పాల్గొంటుంటారు. కాబట్టి ఆ రాజా సింగ్ కు యోగి అని కూడా కాపాడలేడంటే యోగి దగ్గర అని చెప్పి కాల్ చేసిన వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ విధంగానే మరొక పక్క కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ కూడా కాపాడలేదంటే వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున రాజా సింగ్ ను బెదిరించారో అర్థం చేసుకోవచ్చు. ఇందాక ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి భద్రత కల్పించలేదని రాజా సింగ్ కాస్త పెదవి విరిచినప్పటికీ కూడా కేంద్ర బలగాలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే అటు బీజేపీ నాయకులకు అరవింద్ కానివ్వండి, ఈటెల రాజేందర్ తో పాటు మరొక నాయకురాలు అటు మాధవిలత గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వైస్ సెక్యూరిటీ ఇచ్చినప్పుడు కూడా మరి రాజా సింగ్ కు కల్పించకపోవడం పట్ల ఇప్పటి వరకు రాజా సింగ్ అయితే నోరు మెదపలేదు. కానీ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే మోడీ కాపాడలేదంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని పైన కూడా ఒకవైపు విమర్శలు చేసినట్టు, డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు. కాబట్టి ఇప్పటికైనా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుంటుందా అనేది చూడాలి. రాజా సింగ్ దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వ వైస్ సెక్యూరిటీ మీద మాట్లాడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరింత భద్రత పెంచాలి, తనకు వచ్చినటువంటి కాల్స్ మీద లోతుగా విచారణ అవకాశం ఉందా? రాజా సింగ్ మరింత భద్రత పెంచే అవకాశం ఉందా ఇప్పుడు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ? డెఫినెట్ గా రోహిత్, ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు రాజా సింగ్ కేవలం హైదరాబాద్ లోనే కాదు, ఈ తెలంగాణకు సంబంధించే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ హిందూ ధార్మిక కార్యక్రమాలు ఉన్న అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తుంటాడు. అక్కడ పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ తన వ్యక్తిగత సిబ్బంది ఎక్కువ మంది ఉంటే రాజా సింగ్ కు సేఫ్ గా ఉంటుందని ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం తనకే కాదు, తన కుటుంబ సభ్యులకు కూడా గతంలో బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్తున్నటువంటి రాజా సింగ్ కూడా ఇంటి వద్ద కూడా భద్రత పెంచాలని గతంలో కూడా కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఒకవైపు భద్రతకు సంబంధించి కూడా మరి రాజా సింగ్ అటు రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ మరింత భద్రత పెంచేందుకు ఆలోచిస్తుందా? రాజా సింగ్ ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్తాడు? ఎందుకంటే నిన్న వచ్చిన 2 కాల్స్, గతంలో కొన్ని 100 కాల్స్ వచ్చాయి. కాబట్టి మరి రాజా సింగ్ పోలీసులను ఆశ్రయించి ఇంకేమైనా డిమాండ్ చేస్తారా అన్నది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, రాజా సింగ్ కి మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజా సింగ్ కి గంట వ్యవధిలోనే 2 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపు తల నరికేస్తామంటూ ఆ వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎవరు ఈ ఫోన్ కాల్స్ చేసిందన్న దానిపై ఇప్పటికే విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. యోగి మోదీ కూడా రక్షించలేరు అంటూ ఆ బెదిరింపు కాల్స్ లో మాట్లాడారు. ఈ బెదిరింపు కాల్స్ ను మీడియాకు రిలీజ్ చేశారు రాజా సింగ్. ఆదివారం మధ్యాహ్నం 3:30 ఒక నెంబర్ నుంచి, ఆ తర్వాత 3:50 ఒక నెంబర్ నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. 3:30 వచ్చిన నెంబర్ 943-415-4615 ఈ నెంబర్తో 3:30 బెదిరింపు కాల్ వస్తే మరోసారి 3:50 898-651-2926 ఈ నెంబర్తో 3:54 మరో బెదిరింపు కాల్ వచ్చింది. గతంలో కూడా రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్.